మనం ఎందుకు ఓజీని థియేటర్స్లో చూడాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుండి, అన్సాటిస్ఫై కాము కదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి వీడియోలో క్లారిటీ ఇచ్చా. ఫస్ట్ ఎందుకు చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం. ఓజీకి చాలా హైప్ క్రియేట్ అయింది. ఇంత హైప్ ఉన్న మూవీ కాబట్టి వాళ్ళు కూడా ప్రతి అప్డేట్ని జాగ్రత్తగా ఇస్తున్నారు. అలానే డైరెక్టర్ సుజిత్ సాహో మూవీకి మన దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా నార్త్ వాళ్ళకి మాత్రం బాగానే ఎక్కేసింది. ఓజీ మూవీకి సుజిత్ డైరెక్టర్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ బై మూవీ తీస్తే ఎలా ఉంటుందో అనేది ఆల్రెడీ తమిళ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎలాగో తమిళ వాళ్ళు అంటున్నాం కాబట్టి అనిరుద్ధ్ గురించి మాట్లాడుకుందాం. అనిరుద్ధ్ వాళ్ళ మూవీస్కి ఎంతలా కష్టపడ్డాడు అనేది ఆల్రెడీ చూసాం. ఎన్నో హిట్స్ ఇచ్చాడు వాళ్ళకి. అలా అంతలా కష్టపడుతున్నాడు మన తమన్ కూడా. తమన్ ఓజీ మూవీకి చాలానే డ్యూటీ చేశాడని చెప్పాలి. మీకు ఇంకా మూవీ మీద నమ్మకం లేకుంటే సాంగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమైనా థియేటర్స్కి వెళ్ళొచ్చు. స్టోరీ వీక్ ఉంటుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సుజిత్ చాలాసార్లు చెక్ చేసుకొని స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇంకా ఏమైనా ఫ్లాస్ ఉన్నా సాంగ్స్ కోసం వెళ్ళొచ్చు. అండ్ మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, సెట్స్లో జపానీస్ షాప్స్ అండ్ నేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే రిలీజ్ చేసిన పోస్టర్స్లో కూడా కటానా ఉంది. అంటే ఇది జస్ట్ గ్యాంగ్స్టర్ స్టోరీ అయితే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అండ్ అలానే సువ్వి సాంగ్లో పూర్తిగా రొమాంటిక్గా ఉన్న పవన్ కళ్యాణ్ చూసాం కాబట్టి బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా గ్యాంగ్స్టర్గా అండ్ అలానే పూర్తిగా రొమాంటిక్గా చూస్తుంటే డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ అలానే అందరికీ ఉన్న పెద్ద డౌట్ సాహోకి ఓజీకి ఏమైనా లింక్ ఉంటుందా? ఇదైతే ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ మూవీకి లింక్ ఉన్నా ఇప్పుడైతే దాన్ని లీక్ చేయడం అయితే అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో మూవీకి చాలా హైప్ ఉంది కాబట్టి ఆ లింక్ని అలానే ఉంచి థియేటర్స్లో రివీల్ చేస్తే బాగుంటుంది మూవీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చాలా డేస్ అయింది ఫ్యాన్స్ ఇంతలా ఒక మూవీ కోసం వెయిట్ చేసి. సో ఇంకా ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, మనం ఓజీని పవన్ కళ్యాణ్ గారి కోసం, సుజిత్ కోసం, సాహో లింక్, జపానీస్ సెట్స్, అలాగే డ్యూయల్ సెట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలా ఉన్నాయి కాబట్టి మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు మూవీ కనెక్ట్ కాకపోయినా సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనం ఆ వైబ్ని ఫీల్ అవుతాం థియేటర్స్లో. డిసప్పాయింట్ కాము పెట్టిన మనీకి అని ఈ వీడియోలో చెప్తున్నాం. సో వెయిట్ చేద్దాం మూవీలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి, క్యామియోస్ ఉంటాయి అనేది, అన్బాయ్ ఎలా ప్రెజెంట్ చేస్తాడు అని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ నేను చెప్పిన పాయింట్స్కి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.